మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి వీడియో నోటిఫికేషన్స్ని పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఎలాంటి కంప్యూటరు సాఫ్ట్వేర్ ఉపయోగించకుండా మన మొబైల్ కెమెరాతో మనం చెప్పాలనుకున్నటువంటి టాపిక్స్ని పేపర్ పైన రాస్తూ దాన్ని రికార్డ్ చేసి ఏ విధంగా ఆన్లైన్ క్లాసెస్ని చెప్పాలనో తెలుసుకుందాము. సో దీనికోసం మనము మన మొబైల్ కెమెరాను ఉపయోగిస్తాము. అదేవిధంగా ఒక వైట్ పేపరు, ఒక పెన్ తీసుకొని ఆ వైట్ పేపర్ పైన ఆ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ మొబైల్ కెమెరాతో రికార్డ్ చేసి దాన్ని మనము యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ సెండ్ చేసి మనం ఎవరికైతే పంపించాలనుకున్నామో వాళ్ళకు పంపించి ఆ విషయాన్ని వాళ్ళకు మనము ఆన్లైన్ క్లాస్ రూపంలో తెలియచేయవచ్చు. సో దానికోసం మనం మొబైల్ని ఒక 2 చైర్స్, సో ఇక్కడ చైర్స్ ఉన్నాయి కదా, సో ఈ 2 చైర్స్ మనము ఇట్లా తీసుకోవడం జరిగింది. సో దానిపైన ఒక మనకు థర్మాకోల్ సంబంధించినటువంటి ఒక పట్టీని తీసుకోవడం జరిగింది. సో దానిపైన మనం ఇక్కడ మొబైల్ని, సో ఫస్ట్ దీనికి ఒక హోల్ అనేది చేయడం జరిగింది ఇట్లా. సో హోల్ చేయడం జరిగింది. సో ఈ హోల్ నుంచి మనకు కరెక్ట్ ఇక్కడ కెమెరా ఏదైతే ఉందో ఇక్కడ, సో ఈ కెమెరా మనకు హోల్లో వచ్చే సెట్ అయ్యే విధంగా మనం ఈ విధంగా సెట్ చేసుకోవడం జరుగుతుంది. సో సెట్ చేసుకొని ఇందులో కెమెరా అప్లికేషన్ ఓపెన్ చేసి రికార్డ్ మనము బటన్ పైన ప్రెస్ చేసి కింద మనము సబ్జెక్టుని ఎక్స్ప్లెయిన్ చేస్తూ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని రికార్డ్ని స్టాప్ చేసి ఆ వీడియోని మనం డైరెక్ట్గా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా యూట్యూబ్లో కానీ, వాట్సాప్ కానీ, ఫేస్బుక్లో కానీ సెండ్ చేసి మనం ఆన్లైన్ క్లాసెస్ అనేది చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఒకసారి వీడియోని షూట్ చేస్తాను. సో అవి ఏ విధంగా వస్తుందో మీకు నెక్స్ట్ చూపిస్తాను. సో ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవాలి. కరెక్ట్ ఈ హోల్లో కెమెరా సెట్ అయ్యే విధంగా మనం అడ్జస్ట్ చేసుకున్న తర్వాత, సో ఇక్కడ మనకు రికార్డ్ బటన్ ఉంటుందిగా కెమెరాలో, సో రికార్డ్ బటన్ అనేది ప్లే చేయాలి. సో ఇప్పుడు మనం ఏం చెప్తున్నామో అది ఇక్కడ రికార్డ్ అనేది కావడం జరుగుతుంది. సో స్టార్ట్ చేసి ఇప్పుడు మనం ఏదైతే చెప్పాలనుకుంటున్నామో సో దాన్ని మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అనేది చేయొచ్చు. నేను ఇప్పుడు a+b² ఎంత అవుతుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో a+b² అంటే మనకు a+b ఇంటూ a+b. సో దీన్ని మనం a+b ఇంటూ a+b అంటే ఏ తోటి ఏం చేస్తాము, ఏ తోటి b నుండి చేస్తాము. సో a ఇంటూ a అంటే a² ప్లస్ a ఇంటూ b అంటే ab. సో నెక్స్ట్ మళ్ళా b తోటి a ఇంటూ చేస్తాము. b ఇంటూ a అన్న a ఇంటూ b అన్న ఒకటే కాబట్టి b ఇంటూ a ba లేదా ab అవుతుంది. ప్లస్ b ఇంటూ మళ్ళా bని చేస్తాం. సో b ఇంటూ b మనకు b² అవుతుంది. సో ఇక్కడ చూడవచ్చు a² ప్లస్ ab ఏమవుతుంది మనకు అంటే 2ab అవుతుంది ప్లస్ b². సో ఇక్కడ మనం చూడవచ్చు a+b² అనేది a² ప్లస్ 2ab ప్లస్ b² మనకు రావడం జరిగింది. సో ఇట్లా మనం ఏ టాపిక్నైనా కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అనేది మనము చేయొచ్చు అన్నట్టు.